dear aspirants, welcome to Legend Online Classes. మరి ఈ రోజు ఇంపార్టెంట్ మనం గమనిస్తే నేను మీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాము సార్. అయితే రెండు రాష్ట్రాలు గత 10 years నుంచి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ డిఎస్సి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రతిదీ కూడా మనం చెప్పడం జరిగింది సార్. మరి జీకే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెన్స్ అవుతుంది నానా. రెండు రాష్ట్రాల్లో నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ రాబోతుంది. ఏ సమయంలో ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో కరెంట్ అఫైర్స్ అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి, అది కూడా టాపిక్స్ మీద ప్రిపేర్ అవుతే మీకు ఎక్సలెంట్గా మార్క్స్ రావడం జరుగుతుందన్న. గతంలో ఎవరైనా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ జాబ్ మిస్ అయ్యింది అంటే అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వల్లే అవుతుంది. మరలా చెప్తున్నా. అయితే ప్రధానంగా మనకి లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్లో మనకి అతి తక్కువ ధరకే ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నాన్న, రెండు రాష్ట్రాల్లో లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎంతోమంది ఉద్యోగులుగా సాధించారు నాన్న. లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా ప్లస్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. తక్కువ ధరకే నాన్న. ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉంటారో మధ్యతరగతి కుటుంబాల వారికి చాలా ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. మీకు యూనిఫామ్ జాబ్ కావాలి అంటే లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా అద్భుతంగా ఉంటాయి నాన్న. సరే, ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మీకు రానున్న అన్ని పోటీ పరీక్షలు వచ్చే అవకాశం ఉంది. ఆ టాపికే ఆపరేషన్ సింధూర్. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఆపరేషన్ సింధూర్ని ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, అసలు పహల్గామ్ ఉగ్రదాడి అంటే ఏంటి, పహల్గామ్ అటాక్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్స్ నాన్న. సరే, మన టాపిక్ ఏంటి, ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడానికి కారణం పహల్గామ్ అటాక్, పహల్గామ్ ఉగ్రదాడి. పహల్గామ్ అనే ప్రాంతంలో జరిగింది కావున జమ్మూ అండ్ కాశ్మీర్లోని బైసార్ అనే వ్యాలీ అనంతనాగ్ డిస్టిక్లో జరిగింది. దీంట్లో భారతదేశానికి చెందిన పర్యాటకులు ఎంతమంది మరణించారు, ఇవన్నీ మాట్లాడుకోవాలి. పహల్గామ్ ఉగ్రదాడికి రివెంజ్గా భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ ఎవరు నాన్న, వెరీ ఇంపార్టెంట్స్ గమనించండి. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ నుంచి మనకి లేటెస్ట్గా 2026 ఆంధ్రప్రదేశ్లో జరిగిన FBO మెయిన్స్ ఎగ్జామ్లు అడిగాడు. వ్యామికా సింగ్, సోఫియా కురేషి. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ ఎవరన్నా, వ్యామికా సింగ్, సోఫియా కురేషి. దీనికి రివెంజ్గా భారతదేశం ప్రారంభించిన మరొక ఆపరేషన్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం సార్. వెరీ ఇంపార్టెంట్స్. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు బేసిక్ పాయింట్స్ మాట్లాడుకోవాలి. పహల్గామ్ ఉగ్రదాడి, పహల్గామ్ అటాక్. ఒకవేళ మీరు గమనిస్తే ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించి 2026 May 7కి 1 year కంప్లీట్ అవుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ వస్తే ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడు ప్రారంభించారు, పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది, ఇవన్నీ క్లారిటీ ఇస్తున్నా. ఓకేనా సార్. పహల్గామ్ ఉగ్రదాడి మనకి 2025 April 22, 2025 April 22 జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా బైసారన్ వ్యాలీ దగ్గర పహల్గామ్ అనే ప్రాంతంలో ఈ ఉగ్రదాడి జరిగింది. పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఎవరు అటాక్ చేశారు నాన్న, పాకిస్తాన్కు చెందిన TRF అనే ఉగ్రవాద సంస్థ. TRF అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్. అబ్రివేషన్ ఇంపార్టెంట్ అమ్మా. TRF అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్. TRF అంటే లష్కర్ టోయిబే అనుబంధ సంస్థ. లష్కర్ టోయిబే అనుబంధ ఉగ్రవాద సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది. పాకిస్తాన్కు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ అని గుర్తుపెట్టుకోండి. సరే, పాకిస్తాన్కి చెందిన TRF అనే ఉగ్రవాద సంస్థ 2025 April 22 జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బైసారన్ వ్యాలీ దగ్గర భారతదేశానికి చెందిన 26 మంది పర్యాటకులు ప్రాణాలు బలి తీస్తుందన్న ఉగ్రవాద సంస్థ, అంటే టూరిస్టులు. ఓకేనా. పహల్గామ్ ఉగ్రదాడిలో ఎంతమంది భారతీయ పర్యాటకులు మరణించారు, 26 మెంబర్స్. వెరీ ఇంపార్టెంట్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. దాంట్లో మెన్స్నే టార్గెట్ చేశారు. నువ్వు ఏ మతం, హిందూ మతమా, ముస్లిం మతమా, ఏ మతం అని అడిగి ఉగ్రవాదులు మనపైన అటాక్ చేశారు. దీనికి రివెంజ్గానే మనం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్. సరే, ఆపరేషన్ సింధూర్కి 2026 2026 May 7 2026 May 7 నాటికి 2026
మే 7 నాటికి 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఇది మనకి ఇంపార్టెంట్ సార్. ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి 2026 మే 7 నాటికి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇంతకీ ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2025 మే 7 మే 7 ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. భారతదేశానికి చెందిన సైన్యం ప్రారంభించింది. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగానే పాకిస్తాన్కు చెందిన 9 ఉగ్ర స్థావరాలపైన దాడి చేశాము. దాదాపుగా 100కు పైగా ఉగ్రవాదులు మనం అటాక్ చేశామని గుర్తుపెట్టుకోవాలి. ఇదే రోజున 2025 మే 7న మరొక ఆపరేషన్ని భారతదేశ సైన్యం ప్రారంభించింది. ఒక మాక్ డ్రిల్ అవేర్నెస్ కార్యక్రమము. మీరు అప్రమత్తంగా ఉండండి. మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ సమయంలో అయినా మనపైన అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా వారిపైన అటాక్ చేస్తాము. దీనికి ప్రతీకారంగా వారు మనపైన అటాక్ చేసే అవకాశం ఉంది. కావున ఒక మాక్ డ్రిల్ కార్యక్రమం, ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. దాని పేరే ఆపరేషన్ అభ్యాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్ అభ్యాస్. ఇక్కడ మీరు గమనిస్తే ఆపరేషన్ అభ్యాస్ ని ఆపరేషన్ సింధూని ఎప్పుడైతే ప్రారంభించామో అదే రోజున స్టార్ట్ చేసాం, ఈవినింగ్ రోజున. ఓకే, ఈవినింగ్ టైంలో సార్ ఆపరేషన్ అభ్యాస్ ని 2025 మే 7 2025 మే 7న ప్రారంభించాం. ఇక్కడ మరొక ఇంపార్టెన్స్, ఆపరేషన్ అభ్యాస్ని దేశవ్యాప్తంగా ఇండియా వైడ్గా ఎన్ని జిల్లాలో ప్రారంభించారు? అది మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నము, హైదరాబాద్ కూడా ఉంది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనిస్తే ఆపరేషన్ అభ్యాస్ని 244 జిల్లాల్లో 244 డిస్టిక్లో దీన్ని ప్రారంభించాం ఆపరేషన్ అభ్యాస్ని. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగితే ఆపరేషన్ అభ్యాస్ని దేంట్లో భాగంగా ప్రారంభించింది భారతదేశం అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రారంభించింది అని గుర్తుపెట్టుకుని, ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన 9 ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేస్తాం 2025 మే 7న. దానికి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ మరొక ఇంపార్టెన్స్ అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా చనిపోయిన మన తెలుగు వ్యక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మురళీ నాయక్. సరే, మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తి మురళీ నాయక్. ఈయన 2025 మే 8వ తారీఖున ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఒక సైనికుడు అని గుర్తుపెట్టుకోండి. భారతదేశం చెందిన సైనికుడు. ఓకేనా సార్. ఇక్కడ మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ లైవ్ టెలికాస్ట్ చూపించాం. లైవ్ టెలికాస్ట్ అంటే పాకిస్తాన్కి చెందిన ఉగ్ర స్థావరాలపైన మనం ఏ విధంగా అటాక్ చేస్తున్నాం అనేది. దాంట్లో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఉమెన్ ఆఫీసర్స్ సోఫియా ఖురేషీ, వ్యామికా సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ సోఫియా ఖురేషీ. సెకండ్ వన్ వ్యామికా సింగ్. సరే, సోఫియా ఖురేషీ ఎవరంటే ఇండియన్ ఆర్మీకి చెందినవారు. నెక్స్ట్ వన్ మనం గమనిస్తే వ్యామికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఉమెన్ ఆఫీసర్స్. ప్రధానంగా వారిద్దరు కూడా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారనేది గుర్తు రావాలి. ఇక్కడ మరొక ఇంపార్టెన్స్ మనం గమనిస్తే ఇండియన్ ఆర్మీ డే అంటున్నాం కదా. ఇండియన్ ఆర్మీ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకున్నాం? ఇండియన్ ఆర్మీ డే ప్రతి సంవత్సరము జనవరి 15వ తారీఖున జరుపుకుంటున్నాం మనం. ప్రతి సంవత్సరం జనవరి 15 ఇండియన్ ఆర్మీ డే. భారత సైనిక దినోత్సవం జరుపుకుంటారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్గా పనిచేస్తుంది ఎవరు సార్? ఉపేంద్ర ద్వివేది పనిచేస్తున్నారు. ఉపేంద్ర ద్వివేది పనిచేస్తున్నారు అనేది గుర్తు రావాలి ఇండియన్ ఆర్మీ చీఫ్గా. నెక్స్ట్ ఇక్కడే మరొక ఇంపార్టెన్స్ ఆపరేషన్ శివ తెలియాలి సార్. ఆపరేషన్ శివని ఎందుకు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం ప్రారంభించింది. అసలు పహల్గామ్ ఉగ్రదాడి చేయడానికి కారణం ఏంటంటే మీకు గుర్తు రావాలి నాన్న. దాని పేరే అమర్నాథ్ యాత్ర అంటాం. అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరము జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడానికి దానికన్నా ముందు పహల్గామ్ ఉగ్రదాడి చేయడానికి పాకిస్తాన్ సైనికులు మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ప్రధానంగా అమర్నాథ్ యాత్రని ఆపాలని, అమర్నాథ్ యాత్రని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి చేస్తారు. అయితే అయినా సరే ఫైనల్గా మన ఇండియన్ ఆర్మీ ఏం చేసింది? ఒకవేళ ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పైన మనం అటాక్ చేస్తాము, దీనికి రివెంజ్గా మన పైన వారు అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్రని
అంటే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో మన ఆపరేషన్ శివను ప్రారంభించాం. సింపుల్గా చెప్పండి, ఆపరేషన్ శివ ముఖ్య ఉద్దేశం అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన భక్తులకు సురక్షితంగా భక్తులకు రక్షణ కల్పించడం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ శివను ప్రారంభించింది ఎవరు? ఇండియన్ ఆర్మీ. దీని ముఖ్య ఉద్దేశం అమర్నాథ్ యాత్రను సురక్షితంగా జరపడము. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, గమనించండి. ఇక మరొక పాయింట్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గుర్తు రావాలి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. సరే, దీన్నే తెలుగులో ప్రపంచ ఉగ్రవాదం ప్రపంచ ఉగ్రవాద సూచి అని పిలుస్తారు. 2026 అసలు 2025 ఏప్రిల్ 22న పాకిస్తాన్కు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ మనపైన అటాక్ చేసింది. టీఆర్ఎఫ్, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ అటాక్ చేసింది గుర్తుపెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఒక లింక్ చేసుకోవాలి సార్. 2026 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత సార్ అంటే ఇండియా ర్యాంకు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియా ర్యాంకు 13. సార్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో టాప్ త్రీ కంట్రీస్ ఏమున్నాయి అంటాడు? పాకిస్తాన్, బుర్కినా ఫాసో, నైగర్. ఓకేనా? 2026 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ టాప్ 3 కంట్రీస్ ఏంటి సార్? పాకిస్తాన్, బుర్కినా ఫాసో, నైగర్. ఇండియా ర్యాంక్ ఎంత సార్? 13 అని గుర్తుపెట్టుకోవాలి. అదే 2025లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 14 సార్. 2025లో ఇండియా ర్యాంక్ 14. ఫస్ట్ ప్లేస్ ఏముంది సార్ అంటే 2025లో బుర్కినా ఫాసో అని గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెన్స్ అవుతుంది సార్. ఇక్కడే మరొక పాయింట్ మనం లింక్ చేసుకోవాలి సార్. మనకి 2025 ఏప్రిల్ 22 అంటే ఏం గుర్తు రావాలి? పహల్గామ్ ఉగ్రదాడి గుర్తు రావాలి. అలాగే 2025 మే 7 అంటే గుర్తు రావాలి. ఆపరేషన్ సింధూర్ గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ 2025 మే 7 అంటే మరొక ఇంపార్టెన్స్ ఆపరేషన్ అభ్యాస్ గుర్తు రావాలి. ఆపరేషన్ అభ్యాస్ని 244 డిస్ట్రిక్ట్స్ దాదాపుగా 244 జిల్లాల్లో ప్రారంభించామనేది గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెన్స్ నాన్న. అంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ఇండియా ర్యాంక్ 13, 2025 అయితే 14 ప్లేస్ అని గుర్తు రావాలి. టాప్ 3 కంట్రీస్ పాకిస్తాన్, బుర్కినా ఫాసో, నైగర్ గుర్తు రావాలి సార్. అదే 2025లో అయితే ఫస్ట్ ప్లేస్ బుర్కినా ఫాసో అనేది గుర్తు రావాలి. ఇక మరొక ఇంపార్టెన్స్ మనం గమనిస్తేనన్నా, ఒక్కసారి మీరు గమనిస్తే ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడానికి ముందు ఏం కావాలి? పహల్గామ్ అటాక్ అని చెప్పుకున్నాం కదా సార్. ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో దాదాపుగా 26 మంది భారతీయ పర్యాటకులు చనిపోయారు. ఇది మీకు కనిపిస్తుంది, 26 మంది భారతీయ పర్యాటకులు మరణించారు. 2025 ఏప్రిల్ 22 అని గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అలాగే 2019 ఫిబ్రవరి 14 కూడా మైండ్లో రావాలి. 2019 ఫిబ్రవరి 14 రోజున పుల్వామా అటాక్ దాడి అంటారు. సరే, పుల్వామా అటాక్లో భారతదేశానికి చెందిన సైనికులు కూడా దాదాపుగా సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మెంబర్స్ చనిపోయారు. 40 పైగా చనిపోయారు. దీంట్లో గుర్తుంది మీకు. సరే, పుల్వామా అటాక్ చేసింది ఎవరంటే పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అని గుర్తు రావాలి. పుల్వామా అటాక్లో మనము భారతదేశానికి చెందిన సైనికులు చనిపోయారు. దీనికి రివెంజ్గా మనం ఒక ఆపరేషన్ కూడా ప్రారంభించాం. దీంట్లో భాగంగానే మిరాజ్ 2000 యుద్ధ విమానం ఉపయోగించాం. సరే, మిరాజ్ 2000 యుద్ధ విమానాలని మనం ఉపయోగించామని గుర్తు రావాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుల్వామా అటాక్లో భాగంగా భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ ఉపయోగించిన మిసైల్స్ ఏంటి? మిరాజ్ 2000. సార్, ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఉపయోగించిన మిసైల్స్ మీకు ప్రధానంగా గుర్తు రావాలంటే వెరీ వెరీ ఇంపార్టెన్స్ నాన్న గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెన్స్. దాంట్లో S-400 మిసైల్ ఉపయోగించింది. అలాగే బ్రహ్మోస్ మిసైల్ కూడా ఉపయోగించింది సార్. బ్రహ్మోస్ మిసైల్ని కూడా ఉపయోగించింది అనేది గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా సార్? మీకు ఎలాంటి టాపిక్స్ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ అభ్యాస్, పహల్గామ్ ఉగ్రదాడి ఈ 3 లింక్ చేసి చదివితే మీకు రానున్న అన్ని పోటీ పరీక్షలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది సార్. చాలా చాలా ఇంపార్టెంట్స్. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ ఎవరు, అండ్ 2026 మే 7 నాటికి ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించి 1 year అవుతుంది.
నెక్స్ట్ ప్రపంచ ఉగ్రవాదంలో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో ఇండియా ప్లేస్ ఎంత 13 ఉంది అండ్ 2025 అయితే 14 ప్లేస్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ 2026 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో టాప్ 3 కంట్రీస్ ఇంపార్టెంట్. టాప్ 3 కంట్రీస్ దాంట్లో ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్, సెకండ్ బుర్కినా ఫాసో అండ్ థర్డ్ వన్ నైగర్ అని గుర్తు రావాలి. మరొక ఇంపార్టెన్స్ లింక్ చేద్దామా సార్? లింక్ చేద్దాం. ఏంటి అంటే అదే మే 21 గుర్తు రావాలి సార్. మే 21 ప్రతి సంవత్సరం ఏం జరుపుకుంటాం? ప్రపంచ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అంటారు. దీన్ని గ్లోబల్ టెర్రరిజం డే అంటారు, లేదా గ్లోబల్ యాంటీ టెర్రరిజం డే. సార్ ఆ రోజు మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించిన రోజు. సార్ రాజీవ్ గాంధీ గారు 1991 మే 21 మరణించారు సార్. రాజీవ్ గాంధీ గారికి భారతరత్న వచ్చింది 1991. గరీబీ హటావో నినాదం ఇచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ. బేకారీ హటావో నినాదం ఇచ్చింది రాజీవ్ గాంధీ అని గుర్తు రావాలి. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానంగా 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రారంభించారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రారంభించింది ఎవరు సార్? రాజీవ్ గాంధీ. లింక్ చేసుకోవాలి సార్. 60 పాస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసింది కూడా రాజీవ్ గాంధీ కాలంలో. 61వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది రాజీవ్ గాంధీ కాలంలో. ఓటు హక్కు వయసుని 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ తగ్గించిన ప్రధాని ఎవరు? రాజీవ్ గాంధీ. ఏ ఇయర్లో చేశారు? 1988. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్? 1989 నుంచి అమల్లోకి వచ్చింది. ఇలా ప్రతిదీ లింక్ చేసి చదివితే మీకు అద్భుతమైన కంటెంట్ జరుగుతుంది సార్. అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. చాలా ప్లస్ అవుతుంది. లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు రానున్న అన్ని పోటీ పరీక్షలకి ఒక పునాది వంటిదని గుర్తుపెట్టుకోవాలి సార్. దీంట్లో ప్రధానంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ తక్కువ ధరకనే లో క్లాస్ అమౌంట్కి ఇవ్వడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.